సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయంతో ఒంగోలు 29వ డివిజన్లో ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్దన్ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, సతీమణి వరలక్ష్మి ఆధ్వర్యంలో పాలాభిషేకం మరియు పూలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ధర్మ, పార్టీ నాయకులు బండారు మదన్, జనసేన కార్పొరేటర్ అధికార ప్రతినిధి మలగా రమేష్, టీడీపీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, విజయలక్ష్మి, కుసుమకుమారి, పసుపులేడు సునీత, ఉప్పలపాటి నాగేంద్రం మరియు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. लाली తెలుగుదేశం పార్టీ, లాలి తెలుగుదేశం పార్టీ, మదరనా ఈరోజు 29వ డివిజన్లో మన దామచర్ల జనార్దన్ అన్నకి, మన పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి పూలాభిషేకం, పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పూలాభిషేకం, పాలాభిషేకం ఎందువల్లంటే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు
21 సీట్లకు 21 సీట్లు సాధించడం వల్ల, అంతేకాకుండా మన దామచర్ల జనార్దన్ గారు మన ప్రకాశం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా 34,026 ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలవడం, మేము దాన్ని శుభసూచకంగా చూసుకుంటూ దాన్ని ఈరోజు మేము పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ పాలాభిషేకానికి మా డివిజను ప్రతి ఒక్కరు కార్యకర్తలు అయితేనే ఉంది, మా డివిజన్ నాయకులు, అలాగే కాకుండా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, అలాగే జనసేన పార్టీ జిల్లా నగర అధ్యక్షులు ములగా రమేష్ గారు అయితేనే ఉంది, మన క్లస్టర్ ఇన్ఛార్జీలు దాయినేని ధర్మ గారు, మదన్ గారు, వీళ్ళందరూ మాకు సహకరించి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మాకు ఈ ప్రోగ్రాంకి సహకరించినందుకు చాలా సంతోషం. అంతేకాకుండా ఈ కార్యక్రమం మేము ఎందుకు చేసుకున్నామంటే, ఇన్ని రోజులు ఈ వైసీపీ పాలనలో ప్రజలందరం విసిగిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైకో పోయిన సంతోషంతో ఈరోజు మేము పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఇకపోతే అందరికీ మంచి రోజులు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సుపరిపాలన అందిస్తారని చెప్పి, చంద్రబాబు గారు పెట్టిన సూపర్ 6 పథకాలన్నీ ప్రజలందరికీ అమలు చేస్తారని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేమందరం తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి విజయదోవింద మోగించింది. దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలులో 29 డివిజన్లోని జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు జనార్దన్ గారి, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ పార్టీ 100% సైకిల్ సాధించిన పవన్ కళ్యాణ్ గారి పార్టీ 21 మంది సీట్లు గెలిచి 2 ఎంపీ సీట్లు గెలిచి 100% సైకిల్ సాధించింది. ఈరోజు ప్రపంచంలోనే పేరుగాంచి ఈరోజు జనసేన పార్టీ ఆ విధంగా ఎన్డీఏ కూటమి ఏర్పరిచి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా అందరూ ధన్యవాదాలు తెలుపు. ఎందుకంటే ఈరోజు ఈ 5 సంవత్సరాలతో పోల్చుకుంటే వైసీపీ పరిపాలన అందరూ ఇసుకెత్తిపోయి ప్రతి ఒక్కరూ అన్ని వ్యవస్థ నాశనమైపోయి జనాలు ఇంట్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలనే పరిస్థితిలో ఎన్డీఏ కూటమి ఏర్పరచడానికి ప్రధాన కారకుడైన పవన్ కళ్యాణ్ గారికి అందరూ ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆయన మాటని ఈరోజు ప్రతి ఒక్కరు ఎన్డీఏ కూటమి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈరోజు అదేవిధంగా ఒంగోలు దామచర్ల జనార్దన్ చేసిన అభివృద్ధి, గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఈరోజు ఒంగోలులో 34,000 మెజార్టీ అంటే ఇంతవరకు ఏ పార్టీ కూడా సాధించలే విధంగా ఇవాళ సాధించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కరూ 90,000 మెజార్టీ సాధించిన వాళ్ళు, 80,000 మెజార్టీ సాధించిన వాళ్ళు అంటే జనాలు విశెత్తికి పోయి ఈరోజు ఎన్డీఏ కూటమి ఓటేసి గెలిపించారు. కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి ప్రజలకి సమస్యలు తీర్చే విధంగా అందరూ పనిచేస్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జనసేన, జై టీడీపీ. 2024 ఎలక్షన్లో ఈ రోజున ఎన్డీఏ కూటమి తరపున అందరూ అభ్యర్థులు కూడా ఘన విజయం సాధించడం అనేటువంటి జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 29వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన అధ్యక్షులు అలాగే దామచర్ల జనార్దన్ అన్న గారికి పూలాభిషేకం అనేటటువంటిది ఇక్కడ ఉన్న డివిజన్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కూడా చేయడం అనేది జరిగింది. ఈ రోజున మనందరికీ తెలుసు, ఈ యొక్క ప్రపంచంలో అది అగ్రగామి స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టడం కోసం నరేంద్ర మోడీ గారు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈయన ప్రపంచంలో 10వ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానంలోనికి తీసుకొని వచ్చారు. అలాగే రాబోయేటటువంటి సంవత్సరాల్లో 3వ స్థానానికి తీసుకొని రాబోతున్నారు. 2047 కల్లా భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడం అనేది జరుగుతుంది. ఈ దేశంలో అభివృద్ధికి, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదన్నా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేయడం కోసం ఈ రోజున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని చేపట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఒంగోలు అసెంబ్లీలో దామచర్ల జనార్దన్ అన్న 2014-2019 మధ్యలో 2,615 కోట్లతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆయన రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క ఒంగోలుని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని చెప్పని, ఆయనకి ప్రజలందరూ కూడా సహాయ సహకారం అందించాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మన దామచర్ల జనార్దన్ గారికి అత్యంత మెజారిటీతో గెలుపుని మన ఒంగోలు చరిత్రలోనే లేనటువంటి విధంగా మెజారిటీ ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున కూటమి అభ్యర్థులుగా ఉన్నటువంటి మన మోడీ గారికి కానీ, మన చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక రేపు రాబోయే కాలంలో కూడా రేపు తొందరలోనే జనార్దన్ గారికి మంత్రి పదవి కూడా వస్తుంది. అందరం కూడా ఆశిద్దాం. రేపు ఒంగోలు చరిత్రలో ఇంతకుముందు ఆయన 2014 నుంచి 19 వరకు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒంగోలు అభివృద్ధి తన జయంగా వెళ్ళారో, అదేవిధంగా కూడా ఈ 24 నుంచి కూడా వారు
వారి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ సేవ చేసుకుంటూ ఒంగోలుని అభివృద్ధి ఇంకొకసారి చూపిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారు అఖండ మెజారిటీతో గెలుపొందినందుకు మాకు అందరికీ సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఒంగోలు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కనీ వెని ఎరుగని రీతిలో ఒంగోలు చరిత్రలో ఎప్పుడూ 32,000 మెజార్టీ అనేది ఏ ఎమ్మెల్యేకి రాలేదు. కాబట్టి ఈరోజు ఈ జనార్దన్ గారికి అందరూ ఒంగోలు ప్రజలందరూ నమ్మకంతో ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దామచల్ల జనార్దన్ గారు అంటేనే అభివృద్ధి ప్రదాత. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తెలుగుదేశం హయాంలోనే దామచల్ల జనార్దన్ గారి హయాంలోనే జరిగింది. కాబట్టి ఒంగోలు ప్రజలందరూ కూడా మళ్ళీ నమ్మకంతో జనార్దన్ గారు అయితేనే ఒంగోలుని అభివృద్ధి పదంలో నడుపుతారనే ఉద్దేశంతో ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈరోజు 29వ డివిజన్లో ఈ పెద్దిశెట్టి వరలక్ష్మి చంద్ర వారి ఆధ్వర్యంలో పాలాభిషేకం పవన్ కళ్యాణ్ గారికి జనార్దన్ గారికి ఇద్దరికీ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తా వీళ్ళు కూడా మంచిగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి మేమందరం కూడా పెద్దిశెట్టి వరలక్ష్మి చంద్ర గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యేగా దామచల్ల జనార్దన్ అన్న 34,000 పైనే మెజారిటీతో భారీగా గెలిచారు. ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇంత మెజారిటీ ఏ పార్టీకి కూడా రాలేదు. ఒక్కసారి గెలిచినా కానీ ఒంగోలు అభివృద్ధి ఎవరు చేశారంటే అది ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు. మళ్ళీ ఒంగోలు ప్రజలకి మన అన్న దామచల్ల జనార్దన్ అన్న గారు గెలిచారంటే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోయినసారి కూడా ఎలక్షన్లో అన్న వెనకడుగు వేసినా కానీ ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడి ప్రజల్లోనే ఉండి ప్రజల అవసరాలు తీరుస్తూ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ఒంగోలు ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ కూడా మన ఒంగోలు ప్రజలందరికీ కూడా మంచి జరగాలన్నా అభివృద్ధి జరగాలన్నా అది ఒక్క దామచర్ల జనార్దన్ అన్నకే సాధ్యం. 29వ డివిజన్లో 40 ఏళ్ల చరిత్రలో 45 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ కూడా లేదు. ఇవాళ ఈ ఎలక్షన్లో భారీగా 500 మెజారిటీతో తెలుగుదేశం పార్టీ మారిపోయింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా మంచి ఎటువైపు ఉంది అంటే తెలుగుదేశం పార్టీ వైపు ఉందని ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రం ఈ జిల్లానే కాదు ఈ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. అలాగే బాబు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో విధాలుగా అరాచకాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలందరినీ ప్రశాంతంగా ఈ 5 సంవత్సరాలు కూడా బ్రతకనిచ్చింది అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇచ్చి ఎంతో మెజారిటీతో గెలుపుకి ఎంతో సహకారం అందించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పేరున అందరూ గుర్తుపెట్టుకొని మళ్ళీ దామచర్ల జనార్దన్ అన్న గారి హయాంలో అందరికీ మంచి జరగాలని మళ్ళీ మన జనార్దన్ అన్న మంచి చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు 29వ డివిజన్లో మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి వారిద్దరికీ పూలాభిషేకం పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ డివిజను అధ్యక్షులు వరలక్ష్మి గారు పెద్దిశెట్టి చంద్ర గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ డివిజన్ పెద్దలందరూ అట్లాగే అందరూ కూడా ఈ డివిజన్లో ఉన్న పెద్దలందరూ కూడా అట్లాగే మదన్ గారు అందరూ వచ్చి ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. అట్లాగే మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు ఉమ్మడి అభ్యర్థిగా ఒంగోలులో ఘన విజయం సాధించారు. ఎన్నడూ లేని విధంగా 34,000 చిల్లర మెజార్టీతోటి ఈ ఒంగోలులో ఎప్పుడు గత 30 ఏళ్ళ నుంచి కూడా లేనటువంటి మెజార్టీతోటి ఎంతో ఘన విజయం సాధించినందుకు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఎంతో ఆనందంగా ఉన్నాం. అట్లాగే మేము కూడా మా నాయకుడు గెలిచినందుకు మేమందరం కూడా కష్టపడినందుకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మేము క్రమబద్ధీకరణగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండి మా నాయకుడు అడుగుజాడల్లో నడుస్తూ మేము నిత్యం ఒక సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పి తెలుపుకుంటే అట్లాగే ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధమైన దుర్మార్గమైన ఆలోచనలతోటి ఎన్ని దుర్మార్గమైన పనులు చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థులకు అట్టగే మన ఉమ్మడి కుటుంబకి ఇటువంటి తీర్పు ఇచ్చారని అడుగుతూ ఉన్నాం. ఎప్పుడు కూడా మనుషులు ఎప్పుడూ కూడా మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి పేదల పక్షాన ఉండి పని చేయాలి తప్పితే ఎప్పుడు హుకుం జారీ చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా వెళ్తే ఇలాగే ఉంటుందని చెప్పి పరిస్థితి తెలుపుకుంటూ అట్లాగే ఒంగోలు ప్రజలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మా ప్రీతమ నాయకుల్ని దామచర్ల జనార్దన్ గారిని ఇంత మెజార్టీతో గెలిపించినందుకు అత్యంత ఎక్కువ మెజార్టీతో గెలిపించింది మీ రుణం తీర్చుకోవాలని చెప్పి మేము మా కష్టపడి మా నాయకుడు అడుగుజాడల్లో అన్ని విధాలా మీకు అందుబాటులో ఉండి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి అందరికీ పేరున తెలుపుకుంటూ ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు
చంద్ర గారికి, లక్ష్మి గారికి, వాళ్ళ టీం అందరికి కూడా. ఎందుకంటే నేను ఆ క్లస్టర్ ఇన్ఛార్జిని, నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. ఈ టౌన్లో 50 డివిజన్లు ఎప్పుడు ఏ ప్రోగ్రాం ఇచ్చినా సరే ఈ 29వ డివిజన్లో నెంబర్ 1గా జరిగిద్దని చెప్పి తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు 29వ డివిజన్లో పెద్దిశెట్టి వరలక్ష్మి, పెద్దిశెట్టి చంద్ర గారి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ దాయనేని ధర్మ గారి సూచనల మేరకు, దామచర్ల జనార్దన్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు దామచర్ల జనార్దన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం, పూలాభిషేకం చేయడం జరిగింది. ఈ డివిజన్లో ముఖ్యంగా 29వ డివిజన్లో ఎప్పుడు కనీవిని ఎరిగిన మెజారిటీ తీసుకురావడానికి సాయశక్తులా పనిచేసినటువంటి వరలక్ష్మి, చంద్రకి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా కష్టపడ్డారండి వీళ్ళని ఎంతగా అనగదొక్కారంటే ఈ చుట్టుపక్కల ఉండే వైసీపీ నాయకులు అన్ని రకాలుగా అనగదొక్కారు. దేనికి భయపడలా, ఆర్థికంగా దెబ్బ కొట్టారు, దేనికి భయపడలా, ఊరొదిలిపెట్టి పారిపోయే విధంగా కూడా చేశారు, దానికి కూడా భయపడలా. జనార్దన్ 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 24 గంటలు జనార్దన్ కోసం అహర్నిశలు పనిచేసి దమ్ముగా మెజారిటీ తీసుకొచ్చారు. జీవితాంతం వరలక్ష్మి చంద్ర గారికి, ఈ డివిజన్లో అతనితో పాటు ప్రయాణం చేసినటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా దామచర్ల జనార్దన్ గారు రుణపడి ఉంటాడు. దామచర్ల జనార్దన్ గారు రాబోయే రోజుల్లో ఈ డివిజన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళని అన్ని రకాలుగా ఆదుకుంటారని మీ ద్వారా తెలియజేస్తున్నాను.